హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సతీష్ క్రియేషన్స్. మొత్తం చెప్పేది ఏంటంటే, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. అంటే ఇక్కడ పల్లెటూరు యొక్క వాతావరణం మొత్తం కనిపిస్తుంది. ఒకసారి అక్కడ అలా చూచి. ఓకే, అక్కడ మా తాతయ్య వాళ్ళు కుప్ప నూరుస్తున్నారు. అంటే కోసిందాన్ని అంతా కలిపి ఒక కుప్ప కింద వేస్తారు, అంటే పోక్ కింద వేస్తారు. దాన్ని రోజు నూరుస్తున్నారు. అంటే అది ఎలా అంటే ట్రాక్టర్తో తెల్లవారుజామున 3కి లేచి ట్రాక్టర్తో తొక్కి దానిపైన వడ్లు కిందకి రాలితే సో అలా కుప్ప నూరుస్తుంది అంటారు దాన్ని. అది చేసి మళ్ళీ దాని నుంచి వడ్లు కిందకి తీసి నూర్చి చాలా ఉంటుంది. అది మీకు చెప్తే అర్థం కాదు. అలా చేస్తారు. మా తాతయ్య వాళ్ళు సాయం చేయడానికి వచ్చాం. ఈ రోజు అయితే మార్నింగ్ 3 AM లేపేసి పదని చేలోకి అన్నాడు. తీరిపోయింది, మామూలుగా లేదు. ఇంకంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇలా మళ్ళీ టిఫిన్ చేసి వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయం చేయాలి. అయితే అది సాయం విషయం పక్కన పెడితే చాలా బాగుంటుంది విలేజ్ వాతావరణం. అంటే ఇప్పుడు ఇంకా మంచి కురుస్తూనే ఉంది ఇక్కడ. ఇప్పుడు పంట పండించడం లాస్ట్ది అంటే కుప్పను వచ్చడం తర్వాత ఇంకా బత్తాలు ఇంటికి వచ్చేస్తే ధాన్యం బస్తాలు ఇంకా రైస్ మిల్లుకి వెళ్ళిపోవడమే. సో ఇంకా లాస్ట్ది ఇదే. కానీ ఈ ఇయర్ ఏమైందంటే 2020 అంటేనే ద బెస్ట్ ఇయర్ కింద నిలబడిపోయింది అందరి దృష్టిలోని. ఇంకా రైతుల దృష్టిలో కూడా ఇది ఇంకా అలానే అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ది ఇంకా కుప్ప నూర్చి టైంకి వర్షాలు వచ్చాయి. ఇంకా ధాన్యం తడిచిపోయి కుప్ప నుంచి చాలా చాలా అవస్థలు పడ్డాం మా తాతయ్య వాళ్ళు. ఎండ కాస్తుంది కాబట్టి సో ఇంక ఇప్పుడైతే బాగుంది. లేకపోతే ఇప్పటికీ కూడా చాలా బాధలోనే ఉండరు. అందరికీ 2020 చాలా ఇచ్చింది గిఫ్ట్లు. బ్యాడ్ గిఫ్ట్సే ఇచ్చింది అన్ని. కొంతమంది గుడ్ గిఫ్ట్స్ ఇచ్చిన. చేలు ఊడ్చే రైతులకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఇదైతే ఈ ఇయర్ అయితే. కానీ ప్రజెంట్ ఇప్పటికైతే మొత్తానికి అయితే సెట్ అయింది ఈ ధాన్యం ఇవన్నీ. సో ఇంకా లాస్ట్ది ఇది అయిపోతే ఇంకా పంటలన్నీ ఉబ్బడైపోయినట్టే, అంటే ఓకే అయిపోయినట్టే. ఇంకా ధాన్యం రైస్ మిల్లు వెళ్ళిపోతుంది. ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇవి ఇక్కడితో ఈ పంట గొడవ అయింది. ఇంకా తాతయ్య వాళ్ళకి పాక తోట ఇవన్నీ ఉన్నాయి. ఇంకా గోదావరి కోటిపల్లి గోదావరి చాలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తాం. సరే ఫ్రెండ్స్, మనం ఒకసారి అక్కడ వెళ్దామా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు జస్ట్ ఒక ఇమేజిన్ అయినా మీకు తెలియాలి కదా. మనం అక్కడికి వెళ్దాం రండి. మనం చూస్తూనే ఉంటాం. పని అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేది అయితే కాదు. అంటే ఇక్కడ ఎవరి పని అయితే వాళ్ళు చేసుకోరు. వీళ్ళు చేసుకునే పనిలో కూడా మాటలు ఉంటాయి. పిల్లల్లో జరిగే సరదా విషయాలు, ఇంకా వాళ్ళు చూసే సంఘటనలు, ఇవన్నీ సరదాగా చెప్పుకుంటా చేసుకుంటారు వీళ్ళ పనులని. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం చేసే పని కనిపించదు వీళ్ళు చేసుకునే వాటిలో. వీళ్ళు చెప్పుకునే సరదా మాటలతోటి పని అంతా కంప్లీట్ అయిపోతుంది. అందుకే పల్లెటూరులో ఉండే పచ్చదనం ఎంతో, వాళ్ళ మమకారాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ యాసలు మామూలుగా ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పనిలా చేసుకోవాలి. సరదాగా ఈ ఒక ఇంట్లో పనికేం చేసుకుంటారు, సరదాగా మాటలతో, సరదా వేషాలతో. సో అలా సరే, వాళ్ళు సరదాగా చెప్పుకునే మాటలు ఎన్నో రండి. ఇది కొత్త 7కి అత్తలేనట్టుంది మరి. అమ్మ ఇంకా ఉందా? ఇది అవుతారా? అయ్యో ఆల్రెడీ బ్లాగ్. అదిగో మీకు మీరు అందరూ యూట్యూబ్ లో కనిపిస్తారు, చూద్దరికండి. రాబోతే 10,000 ఇమ్మంటే ఆగడాలు అంతా చూడలే. కుర్రోళ్ళగా అంటాడు ఇంకా. ఏడు గుండె చేయించుకున్నప్పుడు ఎత్తాడంట రొంగి. అప్పటిదాకా ఏడంట. ఓ రోజు తీసేసుకో, నా షూట్లు ఎన్ని ఉన్నాయని గుండె చేయించుకున్నాక గుండె చేయించేస్తాను అంటాడు రొంగి. ఇప్పుడు వీళ్ళు తినడానికి వేరే ప్లేస్లో ఉండవు. వచ్చేసి ఇలా ఈ ప్లేస్లోనే ఇంకా అలా తింటారు. అయితే
లెవెల్లో ఇదంతా ప్రెస్టేజ్ కింద కదా ఫీల్ అవ్వేది కదా. ప్రెస్టేజ్ కింద ఫీల్ అవుతే అసలు రైతులా ఉండలేడు, పంట పండించలేడు. అలా అనలేదు కూడా తీసుకొస్తానా నా బండి మీద తీసుకొస్తానా అసలు ఇక్కడికి వచ్చేది ఇక్కడ ముప్పై వస్తున్నాడు. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. నాకు వినపడుతున్నా ఏంటి అలాగేస్తున్నాడు, ఇక్కడ అలాగేస్తున్నాడు. నాకు అసలు ఏమన్నది కదా. ఇక్కడ ఇక్కడ ధన్యాలం చేస్తున్నా, అక్కడ విన్యాలం చేస్తున్నా. ఎప్పుడెప్పుడు రావాలి మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఈ గడ్డి ఎందుకు తీస్తున్నామని అనుకుంటున్నారా? కింద చూడండి ఒకసారి. ఈ గడ్డి తీసాక దీని కింద ఉంటాయన్నమాట ఒడ్లు. ట్రాక్టర్ తొక్కాక దీని నుంచి ఇగో ఇందులో ఉన్న ఒడ్లు రాలి ఇవి ఇలా పోగవుతాయి. మళ్ళీ ఈ గడ్డి అంతా క్లీన్ చేసాక మళ్ళీ ఇవి గాల్లో ఎగరేస్తే చెత్త అంతా పక్కకి వెళ్తుంది, ఒడ్లు కింద పడతాయి, ఒరిజినల్ ఒడ్లు. వీటిని రైస్ మిల్కి బస్తాల్లో పెట్టి రైస్ మిల్కి పంపుతారు. సో ఇవి దీనికోసం 4 months కష్టపడతాడు ఒక రైతు కేవలం ఈ ఒడ్ల కోసం. ఇన్ని వర్షాలు వచ్చినా సరే వీటిని నిలబెట్టుకోవాలన్న కసితో వీళ్ళు ఎంత కష్టపడి పంటను పండిస్తున్నారు. ఇది మన కడుపులోకి వెళ్ళి మన కడుపు నింపేది ఒక్క వడ్డీ గింజ. ఈ వడ్డీ గింజను మళ్ళీ తిరిగి చూడడానికి మనం 4 months పడుతుంది ఈ పంట అయిపోయాక. సో ఇంత కష్టపడి వీళ్ళు పంటను పండిస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, రైతులకి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే. సో అంటే అందరూ పొగుడుతున్నారంటే అది ఎంతో కొంత మ్యాజిక్ ఉంటేనే కదా ఒక రైతుని ఇంతలా పొగుడుతారు ప్రతి ఒక్కరు. సో రీజన్ కొంతమందికి వాల్యూ తెలియక చీప్గా చూస్తారు రైతులని. వాల్యూ తెలిసినప్పుడు ఎప్పుడు రైతుని చీప్గా చూడలేదు, వాల్యూ కొడతాడు అంతే. అందుకే కూర్చున్న వర్షాలకి ఎంతమంది అంటే మామూలు సాధారణ మనుషుల కన్నా రైతులు ఎంత బాధపడ్డారు అన్నది మీకు ఒక చిన్న విషయం అవుతుంది. చూసారా ఇలా అయిపోయింది, చూపించు ఒక్కసారి దీన్ని ఒకసారి చూడండి. 4 months కష్టపడి దీన్ని ఈ షేప్లోకి తీసుకొస్తే అది ఈ షేప్లోకి అవుతే దాన్ని మొత్తం పాడైపోతే, సో పంట పండాక వర్షం పడితే ఆ పంట అంతా నేలపాలు అయిపోతుంది. సో అంటే అంత బాధలు పడి కూడా ఇక్కడ వరకు వచ్చారు వీళ్ళు. అది చెప్పండి ఫ్రెండ్స్. కుప్ప అంటే అదిగో అది అంటే పండించిన పంటనంతటిని కలిపి ఒక పోగు కింద చేసి ఒక కుప్ప కింద వేస్తారు. అదే ఆ కుప్ప. దాన్ని నూరిస్తే అంటే దాన్ని విడదీసి కుప్ప నూరిస్తే అది ఇది. ఈ కుప్ప అంతా కలిపి వచ్చే ధాన్యాన్ని పంట కింద తీస్తారు. అవి ఎన్ని బస్తాలు అవని అని, ఎకరానికి ఎన్ని బస్తాలు అవని అని ఆలోచిస్తారు. అప్పుడు ఆ పండిన బస్తాలను తీసుకెళ్ళి రైస్ మిల్కి వేస్తారు. అలా అవుతుంది. సరే 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 ఇంకా మిమ్మల్ని ఎమోషన్స్లోంచి బయటికి తీసుకొస్తా. ఎమోషన్ అయిపోవద్దు, అంటే జరిగేది ఎప్పుడు ఇదే ఫ్యాక్ట్. సో మనం ఇంక ఎమోషనల్ అవ్వద్దు, వాళ్ళ బాధను అర్థం చేసుకుందాం అంతే. ఓకేనా గైస్? సరే రండి తాతయ్య వాళ్ళ తోట చూపిస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరి చేలో పని అయితే వాళ్ళకి భోజనం టిఫిన్స్ అన్నీ ఇస్తారు, తెచ్చుకుంటారు ఇంటి దగ్గర వండి. హోటల్ నుంచి గట్ట ఇక్కడ ఉండవు, ఇంటి దగ్గర వండి పట్టుకెళ్తారు. ఇగో నేను ఈరోజు తెచ్చాను, అమ్మమ్మ పంపింది. సో మళ్ళీ వీళ్ళకి భోజనాలు తేవాలి. ఇప్పుడు అది తెచ్చి వర్క్ కంప్లీట్ అవుతుంది. అమ్మో పట్టి ఇది మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మామూలుది కాదు, ఎందుకంటే దీని మించి వెళ్ళామంటే అది మనం చాలా పెద్ద గండం దాటినట్టే. నాకు అలవాటే తక్కువ అయినా వెళ్తాను. సో ఒకవేళ ఏమైనా భయపడినా సరే మీరు నవ్వుకోవద్దు. దాటేసాను మొత్తానికి. పల్లెటూరు అంటే సిమెంట్ రోడ్లు అయితే మనకి వేసి ఉంచడం, ఈ మట్టి రోడ్లోనే వెళ్ళాలి. మా తాత వాళ్ళ డాడీ వచ్చారు. నేను అంగర్లో చదువుతున్నాను. అంగర్ తెలుసా? అక్కడ చదువుతుందని సంవత్సరంతో అయిపోతున్నా చదువు. అక్కడ ఇంకా స్టూడియో ఆడతాను, ఫోటో స్టూడియో బాగుంటుందా?
ఇక్కడ వేయలేదా? పొద్దున్నే లెక్కన మాత్రం గడపడను ఇదిగోనా మర్చిపో గడపతో అన్నం పెట్టుకుంటా. గంజంకి రంగు పెట్టితే అక్కడికి వెళ్ళి వస్తాను మన అక్కడికి. ఇదే మా పాక అంటే తోట, తాతయ్య వాళ్ళ తోట. ఇంకా సరదాగా నేను వచ్చాక అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే ఉంటా. ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. సో అందుకనే ఇక్కడే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. ఇదిగో మా ఆవులు, తాతయ్య వాళ్ళ ఆవులు చూసారా, చాలా బాగుంటుంది. ఇంకా చెరువు. ఈ ఊర్లో నివసించే ప్రజలందరికీ ఉపయోగపడేది అది ఇదే, మా ఊరి చెరువు. అంటే అమ్మమ్మ గారి ఊరి చెరువు. ఇక్కడ మెయిన్ ఫ్రెండ్స్, ఈ చెరువుకు ఒక విశిష్టత ఉంది. అంటే ఈ ఊర్లో ఒక గుడి ఉంది, గోపాలస్వామి గుడి అని. ఇక్కడ నుంచి స్ట్రైట్ లో గోపాలస్వామి గుడి ఉంటుంది. ఆ గోపాలస్వామి యొక్క పాదాలని ఈ చెరువులో ప్రతిష్ఠించారు. సో అలా ఈ ఊరు ప్రజలందరూ ఈ చెరువులో వాటర్ తాగుతారు. నీళ్ళ ట్యాంక్ ఉన్నా సరే వాళ్ళు, అంటే ఆ నీళ్ళ ట్యాంక్ పొద్దున వస్తే సాయంత్రం వస్తుంది, సాయంత్రం వస్తే పొద్దున రాదు. సో ఇలా ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు తాగరు, ఇక్కడ ఈ చెరువులో వాటర్ తాగుతారు అందరూ. అంటే నేను ఇలా చూపించాను కదా, వాళ్ళు అందరూ ఈ చెరువులో నీళ్ళే తాగుతారు. చిన్నప్పుడు తెలియని వేషాలు ఈ చెరువులో చేపలు పట్టేవాళ్ళు సరదాగా. చాలా చేసాం. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కలిసి కూర్చోవడం, అందరూ ఆడుకోవడం అన్నీ ఇక్కడే. మా చిన్నప్పుడు ఏజ్ అంతా ఇంక ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ తోట, ఇక్కడ చెరువు. మాకు ఇదే తెలుసు. అంటే వేరే అన్నీ కాదు, కానీ ఇక్కడ ద బెస్ట్ ఏంటంటే అది ఇవే, అంతే కదా. ఇంకా తోట చూపిస్తారండి అమ్మమ్మ వాళ్ళు. నేను ఇందాక చెప్పాను కదా, ఆవులకి గడ్డి ఇక్కడ నుంచి, అంటే అక్కడ గడ్డిని తీసుకొచ్చి ఆవులకి వేస్తారని. సో అదే పని మనం చేయాలంటే మనమైతే నిలబడం, పరిగెట్టేస్తాం. మనకెందుకు రావు ఈ పనులన్నీ, మనకు అసలు సెట్ అవ్వు, ఇవయ్యో అని ఎన్నో కారణాలతో చెప్పి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు చూసారా, వాళ్ళు పాడి పంటల కోసం, వాళ్ళ పశువుల కోసం ఎక్కడి నుంచి మోస్తున్నారో. తాతయ్య ఇది సెల్ఫీ తీసుకున్నటువంటి వాళ్ళ పని ఎక్కిరించినట్టు ఉంటుంది. ఎందుకే తాతయ్యకి కోపం తెప్పించుకుంటే మనం పక్కకి వెళ్ళిపోతాం. అంటే కోపం అంటే ఏం కాదు, పనిచేసే ప్రతి ఒక్కరికి మంట ఉంటుంది. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నామంటే మన పని మనం చేసుకుని మీకు చూపిస్తున్నాను అంతే. ఇగోండి పశువులు, అదిగో పాక తాతయ్య వాళ్ళది. సో ఈ గడ్డ అంతా వాటి కోసమే తింటున్నాయి కదా, సో వాటి కోసమే గడ్డ అంతా కోసేది. అవి పాలేస్తే అవి పెరుగు, ఇంకా వెన్న, నెయ్యి సంథింగ్ ఉంటాయి కదా. సో వీళ్ళు కొనుక్కోరు, సొంతంగా అవి ఇచ్చే పాలతో నెయ్యిని, వెన్నని తయారు చేసుకుంటారు, పెరుగు ఇవన్నీ. సో అందుకని చెప్పాను కదా, పల్లెటూరులో ఏమన్నా ఉంటే అవి మనం కొనుక్కోక్కర్లేదు, సొంతంగా చేసేసుకోవచ్చు అని. అది రీజన్ ఇదే. తోట అంతా కొబ్బరికాయల తోట, అరటి తోట, గోరింటాకు చెట్టు. మీకు తెలుసు కదా గోరింటాకు చెట్టు అంటే, ఇగో ఇదే గోరింటాకు చెట్టు. మీరు పెట్టుకుంటారు కదా కోను, ఇది గోరింటాకు అన్నమాట. సో ఇలా గైస్ చూసారా అరటికాయల. ఇప్పుడు మనం తింటాం కదా అరటిపళ్ళు, సో అది
గెలేస్తుంది, ఇప్పుడే కాయడం స్టార్ట్ చేసింది. చూసారు ఎంత బాగుందో. ఇంకా ఎదిగాక కాసాక ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా అందరింట్లకి, 3 కూతుర్ల ఇంట్లకి పంపేస్తుంది తినడానికి. 3 కూతుర్ల ఇంట్లకి పంపేస్తుంది. అంటే అట్టిపళ్ళు గెలల్ని అవి కొనుక్కోవచ్చు కదా, పంపటం ఏంటి, ఎంతో రేట్ ఉండవు కదా, కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు. అది వేరు, సొంతంగా కాసి అవి కూతుర్లకు పెట్టుకోవాలనే ఆశ ఉంటుంది కదా ప్రతి తల్లికి. సో అందుకు. ఇంక ఇవి బొబ్బాయికాయలు, పపాయ. మా అమ్మాళ్ళు ఈ ఆవుల్ని లక్ష్మీదేవులని పిలుచుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు ఈ పొలం గట్ట వచ్చి చేసేవాళ్ళే కదా మన అమ్మ వాళ్ళు. మా అమ్మమ్మకి 3 కూతుర్లు, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి అంటే మా మావయ్య, మిగతా 3 కూతుర్లు పెద్దమ్మ, మా అమ్మ, పిన్ని. సో వీళ్ళ యొక్క పాడి పంటలను చాలా గౌరవిస్తారు అనమాట. అంటే ఈ ఆవుల్ని లక్ష్మీదేవులని పిలుచుకుంటారు. అంటే ఆవులు లక్ష్మీదేవితో సమానమని. సో ఇంట్లో ఏ శుభకార్యమైనా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అన్నీ చేసుకుంటారు. సో అలా అన్నమాట. ఈ ఊర్లో ఉండే ఒకే ఒక్క స్కూలు, అదే ఈ ఎలిమెంటరీ స్కూల్. సో మా చిన్నప్పుడు అయితే ఇది లేదు, ఈ స్కూలు. ఇది కొత్తగా కట్టారు. మాకు తెలియదు ఇది ఒకటే. నేను కూడా ఒక 2 days వెళ్ళాను ఇందులోకి. చాలా బాగుంటుంది. ఇదేనండి మా గోపాల స్వామి గుడి. ఇది ఫోటో కాదండి, బ్లాగ్ వీడియో అండి మా గోపాల స్వామి గుడి. ఇప్పుడు ఒకసారి గుడి చుట్టూరు ఒకసారి తిరిగి వద్దాం. అంటే ఈ గుడి వెనక చాలా అందాలు ఉంటాయి. అంటే గ్రీనరీ మొత్తం ఒకసారి చూసి వచ్చేద్దాం రండి. ఇంకా ఈ గుడి చుట్టూరు పావురాలు ఉంటాయి. ఇంకా ఇదంతా తోట మొక్కలతో. పావురాలు అది మాకు బెస్ట్ మెమొరీ ఏంటంటే, ఈ గుడిలో మాకు బెస్ట్ మెమొరీ ఏంటంటే, నేను రాగానే పలకరించా కదా పంతులు గారిని, బాబీ గారు ఆయన పేరు. ఆయన మాకు చాలా అంటే చాలా మైండ్లో బ్లాక్ అయిపోయారు. అలా ఉండిపోయారు. దాని రీజన్ ఏంటంటే, ప్రసాదం పెడతారు కదా గుళ్ళో. మాకు ఇక్కడ ప్రసాదాలు పెడతారు రాజగోపాల స్వామి గుళ్ళో. ఆ ప్రసాదం పెట్టినప్పుడు ఆయన చిన్న అంటే బూతులు భలే ఉండేది తెలుసా. సరదా అంటే సరదానే, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ మాట. ఆయన ఎంటర్టైన్మెంట్ పంతులు గారు అంటారు. అంత బాగా మాట బాబీ గారు అంటే అందరికీ గుర్తుంటారు. అంత అలా మాట. సో చాలా ఎంజాయ్ చేసాం చిన్నతనంలో. ఇప్పుడైతే ఇంకా రావటం ఈ స్టడీస్ ఇవన్నీ వల్ల రాలేకపోతున్నాం. కానీ ఈసారి ఇది ఎలా అయినా వ్లాగ్ తీయాలని చెప్పి నేను వ్లాగ్ తీస్తున్నా. ఇది గ్రీనరీ చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఇక్కడ ప్రసాదం పెట్టినప్పుడు నేను గుడి చుట్టూరు తిరిగి ముట్టుకునే ఆటలు, ఇంకా దాగుడు మూచీలు, పరిగెత్తే ఆటలు, పరుగు బంధాలు చాలా చేసేవాళ్ళం. కబడ్డీ, మెయిన్ కబడ్డీ. గుడి వెనకాల కబడ్డీ అంటే కోట కుర్రోళ్ళే. సో ఆ కుర్రోళ్ళలో మేము కూడా కలిసి చాలా ఆటలు ఆడేవాళ్ళం. చాలా బాగుండేది. సో అలా మీకు ఇంకా చూపిస్తారండి గుడిలో. ఒకసారి గుడిలోకి వెళ్ళి గుడిని చూద్దాం. ఆయనే శ్రీ రాజగోపాల స్వామి గారు. ఇంకా ఆయన భార్యలు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాజగోపాల స్వామి గారు. ఆండలమ్మ సన్నిధి. సో ఇక్కడ ఆల్వారులు అని పిలుస్తారు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మా రాజగోపాల స్వామి యొక్క గుడి. ఈ వాతావరణం అంతా చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా బెస్టీ అడిగింది ఒక ప్లేస్ నాకు చూపించడం చాలా బాగుంటుంది కదా నువ్వు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ అని. సో తన ఒక్కరికే కాదు అందరూ చూసారని చెప్పి వీడియో తీశాను. సో